హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఇలా సన్నగా నీట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజుటి వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా చూడండి, ఇక్కడ చూడండి ఎంత సన్నగా నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చిందో. ఇంతే నీట్ ఫినిషింగ్గా సన్నగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా నీట్గా వచ్చేలాగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ కోసం ఇక్కడ ఇంచున్నర క్లాత్ నేను క్రాస్ పట్టీలో కట్ చేసుకున్నాను. ఇలా చూడండి, నేను పాలిస్టర్ వైట్ క్లాత్ తీసుకున్నాను. పాలిస్టర్ అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలా పాలిస్టర్ వైట్ క్లాత్ తీసుకొని ఈ ఇంచున్నర పీసెస్ని మొత్తం కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ జాయింటింగ్స్ అన్నీ కూడా ఒక్కెళ్ళి వచ్చేలాగా మీ దగ్గర ఉన్న పీసెస్ మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ జాయింట్ చేసేసుకోండి. అన్నీ ఒకే సైడ్ రావాలి జాయింటింగ్ అనేది, అది మాత్రం మర్చిపోద్దు. అన్నీ ఒకే సైడ్ వచ్చేలాగా జాయింట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఇలా జాయింట్ చేసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి అన్నీ జాయింట్ చేసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చూడండి, ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసేసి ఇక్కడ నేను 2 బ్లౌజెస్కి సరిపోండు తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఇలాగా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని అన్ని జాయింట్స్ కూడా ఒక సైడ్ వచ్చేలాగా జాయింట్ చేసేసుకున్నాను. ఇలాగా మొత్తం ఒక సైడే వచ్చేయాలండి. ఎక్కడ కూడా అతుకులు అనేది అటొకటి ఇటొకటి అలా రావద్దు. ఇలా వచ్చేలాగా జాయింట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఒక సైడు మడత పెట్టి కుట్టాలన్నమాట. ఒక సైడు పాదం మందం ఖర్చుతో, జస్ట్ పాదం మందం ఖర్చుతో ఇలా హోల్డ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసేసి మొత్తం కూడా ఒక సైడు కుట్టేసేయండి. ఈ కుట్టు కూడా ఎలా రావాలి, ఇప్పుడు మనం ఖర్చులు ఒక సైడ్కి వచ్చాయని చెప్పాను కదా, ఆ ఖర్చుల సైడే రావాలి ఈ కుట్టు ఖర్చు కూడా. ఈ కుట్టు ఖర్చు వచ్చేసి అటు, ఈ ఖర్చులు వచ్చేసి ఇటు అలా పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, నేను మొత్తం కూడా అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చూడండి, ఖర్చులన్నీ ఒక్కెళ్ళి ప్లస్ ఇప్పుడు నేను కుట్టు పెట్టుకున్నది కూడా ఒక్కెళ్ళి వచ్చేలాగా పెట్టేశాను అనమాట. థ్రెడ్ పైపింగ్ కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ క్లాత్ని ఈ చివర్లో ఇలాగా పాదం మందం ఖర్చుతో జాయింట్ చేసేయండి. ఫస్ట్ పాదం మందం ఖర్చుతో జాయింట్ చేసేయండి. ఇలా ఒక పాదం మందం కుట్టేసుకుంటూ వచ్చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పెట్టేసేయాలి. థ్రెడ్ అనేది ఇలా పెట్టేసేసి మనం థ్రెడ్ చాలా టైట్గా గుంజాలండి. ఓన్లీ థ్రెడ్ అనేది బయటకు ఉండాలి, మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి మడతెట్టేసేయాలి, ఖర్చుల్లోకి వెళ్ళిపోవాలి. థ్రెడ్ ఒక్కటే బయట ఉండాలి. ఇప్పుడు నేను చూడండి డబల్ పాదం మీదే కొడుతున్నాను ఫ్రెండ్స్. డబల్ పాదం అడ్జస్ట్మెంట్ అవి ఇవి ఏమీ చేయలేదు, నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి తిన్నగా. ఇలాగా మంచిగా థ్రెడ్ అనేది దాంట్లో పెట్టేసేసి టైట్గా లాగినట్టు చేసి ఆ వైట్ కలర్ థ్రెడ్డింగ్ తీసుకున్నాను కదా, వైట్ కలర్ థ్రెడ్డింగ్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్కి మధ్యలో నుంచి వస్తుంది కుట్టు నాకు అనేది. టైట్గా లాగి పట్టి కుడితే కరెక్ట్గా మధ్యలో పడుతుంది. మనకి బ్లౌజ్ పీస్ మీద పడదు, అట్లానే పైపింగ్ మీద పడదు. కుట్టు మంచిగా మధ్యలో వచ్చేస్తుంది కరెక్ట్గా. అది మనం టైట్గా పట్టుకునే వేలో ఉంటుందండి. ఆ విధానం పట్టే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలాగ నీట్గా కుట్టేసేసుకోవచ్చు. ఇలా కుట్టేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. ఇంకా అంతేనండి థ్రెడ్ పైపింగ్ అనేది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి లేకుండా ఖర్చులు కనపడకుండా కుట్టేసేయండి. చూసారు కదా, మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో హ్యాండ్ థ్రెడ్ పైపింగ్ కూడా వేసేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ సైడ్కి వెళ్ళి పెట్టాను బ్లౌజ్ పీస్ అనేది. అలా పెట్టేసి ఒక పాదం మందం ఖర్చుతో మనం తయారు చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్కి క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పాదం మందం ఖర్చుతో తిన్నగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలాగా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఫస్ట్ క్లాత్ జాయిన్ చేయాలి, తర్వాత థ్రెడ్ ఎక్కియాలి. ఓకేనా, ఫస్ట్ క్లాత్ జాయిన్ చేసేసి తర్వాత థ్రెడ్ ఎక్కిచ్చేయాలి. ఇప్పుడు చూడండి క్లాత్ జాయింటింగ్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు థ్రెడ్ ఎక్కిచ్చేద్దాం. థ్రెడ్ అనేది కొంచెం అంత థ్రెడ్ బయటికి పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఇలాగా
నేను ఇక్కడైతే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పాలిస్టర్ క్లాత్ కూడా. లైనింగ్కి వాడతాం కదా మనం పాలిస్టర్ క్లాత్స్ డ్రెస్సెస్కి, అవి అయినా కానీ మంచిగా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్కి పట్టు ముక్కలే కావాలి అనేమి ఉండదు. థ్రెడ్ పైపింగ్కి మనకి శారీలో కలిసి ఆపోజిట్ క్లాత్తో పాలిస్టర్ క్లాత్ అయినా బాగానే ఉంటుంది. శారీలో పీస్తో అయినా కానీ థ్రెడ్ పైపింగ్ అనేది బాగుంటుంది. మనకి లుక్ అయితే ఎటు పోదన్నమాట. కాబట్టి ఇలాగ కుట్టేసేయండి. మీ దగ్గర ఎలాంటి క్లాతులు లేవు కానీ థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఆ క్లాత్కి వెళ్ళండి, పట్టు క్లాత్ తెచ్చి వేయండి. ఎట్లయినా బయట నుంచి తేవాలి కాబట్టి అలా తేండి. ఇప్పుడైతే ఇది నాకు ఆల్రెడీ కస్టమర్స్ డ్రెస్ కుట్టిన క్లాత్ మిగిలింది, దాన్ని పెట్టేస్తున్నాను వేరే కస్టమర్కి. ఇలా చూడండి, ఇలాగ సేమ్ యాజ్టీస్గా 10 మందం ఖర్చుతో కుట్టేసేయండి. ఇలా థ్రెడ్ పైపింగ్ చేయడం వల్ల మనకు ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారనమాట బ్లౌజ్ పీసెస్కి. మళ్ళీ చేతి పని కూడా కొంచెం తగ్గిద్ది, మనకి పని బర్డెన్ తగ్గిద్ది. థ్రెడ్ పైపింగ్ తోటే మంచిగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ జాయింటింగ్ కోసం హ్యాండ్స్ కట్ పెట్టాం కదా మిడిల్లో, ఆ కట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గరికి కరెక్ట్గా పెట్టేసేయండి. షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేసి పాదం మందం ఖర్చు కంపల్సరీ మెయింటైన్ చేయండి. పాదం మందం బిగినర్స్ కొంచెం ఖర్చు లేకుండా చివర్లో కుట్టడానికి వెళ్ళిపోతుంది చెయ్యి, కానీ అలా కాదు. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి, పిట్లిపోతాయి క్లాత్లు లేకపోతే షోల్డర్స్ దగ్గర. కాబట్టి పాదం మందం ఖర్చుతో ఇలాగ మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి. మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. రెండో కుట్టు ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటూ కుట్టండి, లేకపోతే కింద ముడత పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కుట్టుకేమో మనం ఎక్కడ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు, పైన క్లాత్ లాగొద్దు, ఫ్రీగా ఇచ్చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ ఫ్రీగా ఇచ్చేయాలి. నేను పై పాటుకు లాగట్లేదు, కింద పాటు లాగట్లేదు, ఫ్రీగా కరువు షేపు కరెక్ట్గా ఇచ్చుకుంటూ ఫ్రీగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫ్రీగా కుట్టుకుంటూ వచ్చేసేసి క్లోజ్ చేసేయండి. మళ్ళీ రెండోసారి కుట్టేమో హ్యాండ్ ఫింగర్స్తో ఇలా రబ్ చేసుకుంటూ కింద క్లాత్ ముడత పడకుండా జాగ్రత్త చూసుకుంటూ ఇలా తిన్నగా కుట్టేసేయండి. ఇలాగా సెకండ్ కుట్టు కూడా అయిపోతుంది. చూసారు కదా, అంతేనండి. హ్యాండ్ జాయింటింగ్ చాలా ఈజీ. కాకపోతే లాగితే ముడత వచ్చేస్తుంది. మీకు లాగకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడైతే మెడపట్టి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మెడపట్టికి కూడా సేమ్ అంతే, థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కొంచెం అంతా స్టార్టింగ్ హోల్డ్ చేసి పెట్టేసేసి మిగతాదంతా పాదం మందం ఖర్చుతో కరువుగా తిరిగే దగ్గర కరువుగానే తిరుక్కుంటూ ఇవ్వండి. ఎక్కడా కూడా గుంజొద్దు. మన మెడపట్టి అంటే థ్రెడ్ పైపింగ్ క్లాత్ని గుంజొద్దు, కింద క్లాత్ గుంజొద్దు. అలా గుంజకుండా నీట్గా ఇలా కుట్టేసేయండి. ఇలాగా తిన్నగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా తిన్నగా థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది థ్రెడ్ పైపింగ్కి చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే ఇదే బెస్ట్. అంటే కనపడకుండా ఇన్విజిబుల్గా ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇన్విజిబుల్గా కన్నా ఇలా చాలా ఈజీగా అయిపోతుంది మనకి. కుట్టిన బ్లౌజ్ మీద నుంచి కూడా ఇలా కుట్టుకుంటూ రావచ్చు. కాబట్టి ఇలానే ట్రై చేయండి, సూపర్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు వెనక ఖర్చులు అనేవి బయటికి రాకుండా నీట్గానే వస్తుంది ఫినిషింగ్ అనేది. నీట్గా లేదు అనేది ఏమి ఉండదు. ఇలా చూడండి, ఒక 1/2 ఇంచు బయటికి ఇలా కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి లాస్ట్లో ఎండింగ్ ఇచ్చేసేసి చుట్టూ కూడా కాట్లు పెట్టుకుంటూ రండి. ఇలాగా మొత్తం కూడా కరూస్ తిరిగే దగ్గర ఖచ్చితంగా కాట్లు ఇవ్వండి. స్ట్రైట్ కన్నా కరూస్ దగ్గర ఖచ్చితంగా కాట్లు రావాలి. ఇలా కాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పైపింగ్కి హ్యాండ్ కన్నా నెక్కే కొంచెం కష్టం అనిపిస్తుంది బిగినర్స్కి, కానీ అలవాటు అయిపోతే చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి నెక్ పైపింగ్ అంటే కరువు పైపింగ్లే నేర్చుకోండి. ఫస్ట్ కరువుగా నేర్చుకోండి వేస్ట్ క్లాత్ మీద. ఇప్పుడైతే థ్రెడ్ తీసుకుందాము. ఇక్కడ నేను థ్రెడ్ నెంబర్ అయితే నాకు తెలియదండి, మా సహా తీసుకొచ్చారు. థ్రెడ్ నెంబర్ కూడా తెలియదు నాకైతే. ఈసారి నేను కొన్నప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ నెంబర్ ఎంతో చెప్తాను. కానీ సన్నగా నీట్గా బాగుందన్నమాట, చాలా సన్నగా వస్తుందన్నమాట. అయితే ఇది అయిపోవచ్చాక ఇది అయిపోయాక ఇంకోటి కొంటాను కదా, అప్పుడు చూస్తాను ఎన్నో నెంబరో ఏంటో. ఇప్పటికైతే నేను నా టైలరింగ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2 తీసుకొచ్చారు, రెండోది అయిపోవచ్చింది. కాబట్టి నాకు ఇంకా అది ఎన్నో నెంబర్ అనేది నాకు ఇంకా ఐడియా లేదు. ఇప్పుడైతే చూడండి నేను ఎలా ఇస్తున్నాను. ఫస్ట్ రఫ్ ఇచ్చేసాను, థ్రెడ్ పెట్టేసేసి ఓన్లీ థ్రెడ్ బయటకు వెళ్ళాలి. ఇందాక హ్యాండ్కి చెప్పాను కదా, సేమ్ యాజ్ టీజ్గా
కానీ థ్రెడ్డే బయటికి వెళ్ళాలి. కరువు దగ్గర కొంచెం మీకు క్లాత్ అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకొని ఇలాగా కరెక్ట్గా థ్రెడ్ బయటకు వచ్చేలాగా, కచ్చిల్ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా, ఓన్లీ దారం మందమే బయటికి రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డబల్ పాదం మీద కుడుతున్నాను నేను. సింగిల్ పాదం ఏం అవసరం లేదండి. బిగినర్స్ కూడా సింగిల్ పాదం ఏం అవసరం లేదు. డబల్ పాదం మీద ఇలా ట్రై చేయండి. కానీ గట్టిగా పట్టుకోవడంలో ఉంటుంది మనకి. ఆ పట్టుకోవడం అనేది పర్ఫెక్ట్గా పట్టుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఎక్కడ ఎలాంటి డౌట్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా డబల్ పాదం మీద కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. కర్వ్స్ తిరిగే దగ్గర మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా దారం మాత్రమే బయటకు వచ్చేలాగా మనం మిషన్ టేబుల్ మీద ఇలా ఫింగర్తో రబ్ చేస్తే అర్థమైపోతుంది మనకి. ఓన్లీ దారం బయటకు వచ్చింది, కింద క్లాత్ లేదు అనేది మనకి అర్థమైపోతుంది. మనకి ఫింగర్ స్పర్శకి అర్థమైపోతుంది దారం ఒక్కటే బయటకు ఉంది అనేది. ఇలా చూడండి, నేను ప్రతిదానికి కూడా ఫింగర్తో ఇలాగా మిషన్ టేబుల్ మీద అదుం పెట్టి ఇలాగ ఫింగర్తో అంటున్నాను. ఇలా అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ కుట్టు కూడా ఎగ్జాక్ట్లీ థ్రెడ్ పైపింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలోనే పడుతుంది. గట్టిగా లాగి పట్టి మనం కుడుతున్నాం కాబట్టి కరెక్ట్గా పడుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉండదు. ప్లస్ బిగినర్స్ అయితే ఫస్ట్ భయపడకుండా కుట్టేసుకుంటూ వెళ్ళండి. తిన్నగా నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా కుట్టడం వచ్చేసాకే మోడల్స్ థ్రెడ్ పైపింగ్స్ దాకా వెళ్ళండి. ఫస్టే బ్లౌజ్ కుట్టడం వచ్చేసింది నాకు అనుకొని అన్ని మోడల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మర్చిపోతాము. కాబట్టి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. ఓకేనా? ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది తిన్నగా నీట్గా గట్టిగా లాగుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. ఇలా చూడండి, ఇప్పుడు కరువు తిరిగే దగ్గర చూడండి. కరువు తిరిగే దగ్గర కూడా మనం నీట్గా గట్టిగా లాగేసి ఇచ్చామనుకోండి కరెక్ట్గా వస్తుంది. మనం గట్టిగా లాగి పట్టుకోవడంలోనే ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది. ఇలా చూడండి, ఇలా గట్టిగా పట్టుకొని లాగి పట్టుకొని కుట్టేసేయండి. లాగి పట్టుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగ్ అనేది. కాబట్టి ఇలాగా తిన్నగా లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా. ఇప్పుడైతే క్లోజ్ చేసేసి వెనక సైడ్ కూడా ఖర్చులు కనపడకుండా మళ్ళీ ఒక కుట్టిచ్చేయండి. మీరు ఒకవేళ మిషన్ మీద కుట్టుకుంటే కనుక మిషన్ మీద కుట్టేసేయండి. లేకపోతే చేతి పని చేసుకునే వాళ్ళు అయితే చేతి పని చేసేసుకోవచ్చు. ఇలాగా నీట్గా కుట్టించేయండి. ఎడ్జెస్ కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్స్ట్రా ఖర్చు అనేది పైకి లేకుండా నీట్గా ఇచ్చేసామంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఏమీ ఇన్విజిబుల్గానే కావాలి అని ఏమి ఉండదు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా బయటికి కనపడేలాగా ఉంటే కనుక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. జస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ తీసుకున్న వైట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మటుకే కనపడాలి బయటికి. ఇట్లా కట్స్ పెట్టుకున్నాం చూడండి, లోపల ఆ కట్స్ క్లాత్ ఉంది కదా, కచ్చిల్ క్లాత్, ఆ క్లాత్ బయటికి కనపడే అవకాశం ఉంటే కనుక మీరు ఇలాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటూ ఇట్లా హోల్డ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆ ఎక్స్ట్రా పీస్ అనేది బయటపడుతుందా లేదా అనేది. హోల్డ్ చేసుకుంటూ చూసుకుంటూ కట్ చేసుకుంటూ రండి. ఒకవేళ ఎక్స్ట్రా పీస్ కనపడుతుందంటే కనుక కట్ చేసుకోండి, లేకపోతే సేమ్ యాజ్ టీజ్గా కుట్టించేసుకుంటూ రండి. ఓకేనా? మనకి ఇంతేనండి, చాలా నీట్గా వచ్చేసింది చూసారా. ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చులు బయట కనపడుతూ గలీజ్గా ఎలా ఎటువంటిది లేదు. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా సన్నగా నీట్గా వచ్చేసింది చూసారు కదా. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది థ్రెడ్ పైపింగ్ అనేది. మీరు ఇలా ట్రై చేస్తే కనుక, ఒకవేళ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట. చూడండి, పూర్తయ్యాక ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంత నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చింటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ ఇవ్వండి. ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.